హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారము. కాన్ఫిడెన్స్ బ్రీడ్స్ బ్యూటీ. ఆత్మవిశ్వాసము అందానికి నిజమైన అర్థాన్ని ఇస్తుంది. మన రాష్ట్ర కీర్తిని చాటినటువంటి మట్టిలో మాణిక్యము. అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించగలము అంటూ మన తెలంగాణ యువతి, మన మిస్ టీన్ అందాల పోటీల్లో విజేత ప్రకాష్ యాదవ్ మరియు రేణుకా గార్ల దంపతుల కుమార్తె అయినటువంటి ప్రీతి యాదవ్ ఇప్పుడు మనతో ఉన్నారు. హలో ప్రీతి. హలో మ్యామ్. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా మీకు ఈ ఐడియా ముందే ఉందా, థాట్ దీనికి నేను వెళ్ళాలి, విన్ అవ్వాలి అనేది? లేదు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ నాకైతే ఇలాంటి ఏమీ ఇంట్రెస్ట్ లేవు. అన్నీ మా మమ్మీకి ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి, కానీ ఫ్యామిలీ సపోర్ట్ దొరకలేదు. నన్ను అలాగ పెంచింది. నన్ను చిన్నప్పటి నుంచే ఇంట్లో ట్రైనింగ్ ఇవ్వడము మా మమ్మీ వల్ల నేను గెలిచాను. ఇంతకు ముందు మోడలింగ్ అలా చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. ఓకే, స్కూల్లో ఏమైనా పార్టిసిపేట్ చేయడము, ర్యాంప్ వాక్ చేయడము అట్లాంటివి ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ ఏమన్నా ప్యాషన్, సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ అలాంటి టాలెంట్ ఏమైనా ఉందా? యా, ఐ ఆమ్ లెర్నింగ్ క్లాసికల్ డాన్స్, కూచిపూడి. ఓకే ఓకే. సో ఫర్దర్గా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు? ఇస్తారు. సో ఇంతకు ముందు ప్రీతి యాదవ్కి ఇప్పుడు బయటికి వెళ్తే, సొసైటీలోకి వెళ్తే ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది, మిస్ టీన్ ఆఫ్ తెలంగాణ అని. సో అప్పుడు ప్రీతి యాదవ్కి ఇప్పుడు ప్రీతి యాదవ్కి ఉన్న ఆ డిఫరెన్స్, ఆ ఐడెంటిటీ ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ చెప్పాలంటే అప్పుడు జస్ట్ పానీపూరి వాళ్ళ అమ్మాయి అని అనేవాళ్ళు నన్ను, కానీ ఇప్పుడు మిస్ టీన్ తెలంగాణ నాకు ఒక టైటిల్ వచ్చింది. ఇంకా నా పేరు కూడా చాలా మందికి గుర్తుంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే పానీపూరి వాళ్ళ అమ్మాయి అని అనేవాళ్ళు నన్ను. ఇప్పుడు పానీపూరికి కూడా ఒక పేరు వచ్చింది, ప్రీతి యాదవ్ మిస్ టీన్ తెలంగాణ విన్నర్ ఆమె వాళ్ళ అమ్మాయి అనేసి. సో పానీపూరి అమ్మే వ్యక్తి యొక్క కుమార్తె ఇప్పుడు మిస్ టీన్ ఆఫ్ తెలంగాణ, అంటే అందాల పోటీలో ఒక విజేతగా నిలిచారు. వెరీ గుడ్. సో యాక్చువల్గా మా భద్రాచలము అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా చాలా హ్యాపీ న్యూస్. వీ ఫీల్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ యాక్చువల్గా మీరు ఈ పోటీలకు వెళ్ళాలి అని అనుకున్నారా? లేదు, ఇదంతా యాక్చువల్లీ మా మమ్మీ నన్ను సపోర్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి అంటారు కదా, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని గ్రోత్ లో హెల్ప్ చేస్తారు. మా మమ్మీ నాకు చిన్నప్పటి నుంచి ప్లీజ్ ప్రీతి అక్కడి నుంచి కొంచెం వాక్ చేసి రావా అని చెప్పేది. చిన్నప్పటి నుంచి నాకు ట్రైనింగ్ ఇచ్చింది మమ్మీ ఇంట్లోనే. సూపర్. సో మీకు మీ మదర్ ఇన్స్పిరేషన్, బట్ మీరు ఇప్పుడు ఉన్న జనరేషన్కి, యూత్కి ఇప్పుడు ప్రీతి యాదవ్ ఇన్స్పిరేషన్ అయిపోయారు. సో అందాల పోటీల్లో విజేతగా నిలిచి, యాక్చువల్గా ఈ పోటీలు ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి? ఈ పోటీలు జైపూర్లో జరిగింది, పింక్ సిటీ జీ స్టూడియోలో ఇదంతా జరిగింది. అక్కడ 19 నుంచి 21 వరకు ఇదంతా జరిగింది, డిసెంబర్. అంటే ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు మీతో పాటు పోటీ చేసిన వాళ్ళు? ఎంతమంది? 101 మెంబర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళు నేను గెలుస్తాను అనుకోలేదు నేను. సో ప్రీతి యాదవ్ ఇప్పుడు ఒక అందాల పోటీలో విజేతగా నిలిచారు. యాక్చువల్గా అందం అంటే ఏంటి మీ దృష్టిలో? వాట్ ఈస్ కాల్డ్ బ్యూటీ? నేనైతే చెప్తాను, బ్యూటీ నాట్ డిఫైన్డ్ బై కలర్. సుందరత అందర్ సే హోతీ హై, నా కి బాహర్ సే. బ్యూటీ మనం ఎట్లా చూస్తాం, ఆమె వైట్గా ఉంది, ఆమె బ్యూటిఫుల్ ఉంది, అట్లా కాదు. మనం వాళ్ళని చూడాలంటే మెయిన్ వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, ఇంకా వాళ్ళు ఎవరిని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, అది మెయిన్ ఇంపార్టెంట్. సూపర్. సో యాక్చువల్గా మీరు ఇంతవరకు రావడానికి ముందు చాలా యాక్టివిటీస్ అని లేదు, టాస్క్లు ఉంటాయి. సో అవన్నీ మీరు ఫేస్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ లాస్ట్ ఒక అందాల పోటీలో విజేతగా నిలిచారు. సో ఎట్లా ఇవన్నీ కూడా మీకు ఎలాంటి టాస్క్లు వాళ్ళు మీకు ఇచ్చారు? సో ఐ వాంట్ టు టెల్, నాకు చాలా రౌండ్స్ దొరికాయి. మంత్లో ఒక 10, 5 అట్లా ఇచ్చేవాళ్ళు. ఆ రౌండ్స్ ఆల్ డిపెండ్, అంటే సమ్ టైమ్స్ స్పీక్ అబౌట్ పీపుల్స్, అబౌట్ పబ్లిక్. కొన్ని రౌండ్స్ ఎట్లున్నాయంటే, మీరు ఈ కలర్ ఫ్రాక్ వేసుకొని వాక్ వేయాలి బ్లాక్ హీల్స్ మీద, బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉండాలనేసి కొంచెం కాంప్లిమెంట్గా చెప్పేవాళ్ళు. ఇంకా అంటే మన మీరు సింగిల్గా ఉన్నారు, మీరు గెలిచాక ఏం చేస్తారు, మీకు ఈ టైటిల్ ఎందుకు, అలాంటి టాస్క్ ఇచ్చేవాళ్ళు.
దే వాంట్ టు అంటే దే వుడ్ లైక్ టు నో అబౌట్ యువర్ క్యారెక్టర్ ఆల్సో. యా యెస్. ఓకే. అంటే కమింగ్ ఫ్యూచర్ నెక్స్ట్ మీకు ఫ్యూచర్ యాంబిషన్ ఏంటి? ఈ వేలోనే ఉంటారా? లేకపోతే ఏంటి స్టడీ వైస్ ఈ వేలోనే ఉంటా నేను. ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ వరకు వెళ్ళాలని మా మమ్మీకి డ్రీమ్ ఉంది. సూపర్. అక్కడ వరకు తీసుకెళ్తా నేను తెలంగాణ. ఓకే. సూపర్. నెక్స్ట్ యాక్చువల్‌గా మీరు సో ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు 'ప్రీతి యాదవ్' అంటే మిస్ టీన్ ఆఫ్ తెలంగాణ. మీరందరికీ కూడా ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌కి కానీ, యూత్ అవ్వచ్చు. సో అందరికి కూడా మీరొక ఇన్‌స్పిరేషన్. మీరు ఇచ్చే సలహా? నేను ఒక్కటే చెప్తా. మీ డ్రీమ్స్ ఏంటో ఫాలో చేయండి. అది కూడా అంటే సంబడి లైక్ పేరెంట్స్ అంటున్నారు ఇది చెయ్యమని, ఇది చెయ్యను అని అనుకోకండి. నేనైతే ఎస్పెషల్లీ నేను ఫాలో చేస్తాను మా మమ్మీ డ్రీమ్. ఏంటే పేరెంట్స్ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేయాలంటే అదొక వేరే హ్యాపీనెస్ ఉంటది. ఎక్స్‌ట్రా లెవెల్ హ్యాపీనెస్. సో ఆ స్టేజ్‌లో మీరున్నారిప్పుడు. అవును. బ్యూటీ ఈస్ నాట్ ఇన్ ద స్కిన్. ఇట్ లివ్స్ ఇన్ ద సోల్. సో ఫైనల్‌గా మీ యాంబిషన్ ఏదైతే ఉందో మన మిస్ యూనివర్స్ వరకు కూడా అవ్వాలని, ఇంటర్నేషనల్ లెవెల్‌లో మీకు మంచి గుర్తింపు రావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్‌పీ బజ్ బాక్స్ ఛానల్ మీకు బెస్ట్ విషెస్‌ని అందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.